హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. ఓకే ఫ్రెండ్స్, మనము గత వీడియోలో కథా ప్రక్రియకు సంబంధించినటువంటి చాలా అంశాలు నేర్చుకోవడం జరిగింది. ఇక మిగిలినటువంటి కథా ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలను ఈ వీడియోలో రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా పరిశీలించండి ఫ్రెండ్స్. తెలుగు గురుకుల మెయిన్స్ తెలుగు అకాడమీ వారు ప్రచురించినటువంటి తెలుగు భాష సాహిత్యము అనేటువంటి పుస్తకంలోని 124, 125వ పేజీలలో ఉన్నటువంటి కథా ప్రక్రియకు సంబంధించిన అంశాలని మనం ఈ వీడియోలో రివిజన్ చేసుకుందాం. రైట్, చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ మంటల్లు అనే కథా రచయిత ఎవరు అంటే అడ్లూరి అయోధ్య రామ కవి. తెలంగాణ మంటల్లో అనే కథను రాసింది ఎవరు? అడ్లూరి అయోధ్య రామ కవి అని చెప్పేసి గుర్తుంచుకోండి. తెలంగాణ మంటల్లో అనే కథా రచయిత అడ్లూరి అయోధ్య రామ కవి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఆకలి మంటలు అనే కథ రాసింది ఎవరు? గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే మునిమాణిక్యం నరసింహారావు. ఆకలి మంటలు అనే కథ రాసింది మునిమాణిక్యం నరసింహారావు. ఆకలి మంటలు అనే కథ రాసింది మునిమాణిక్యం నరసింహారావు కాగా, తెలంగాణ మంటల్లో అనే కథ రాసింది ఎవరు అంటే అడ్లూరి అయోధ్య రామ కవి. ఆకలి మంటలు అనేటువంటి కథ రాసింది ఏమో మునిమాణిక్యం నరసింహారావు. తెలంగాణ మంటల్లో అనే కథ రాసింది అడ్లూరి అయోధ్య రామ కవి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే మనం అంతకుముందు పొట్లపల్లి రామారావు గారు జైలు న్యాయం అనేటువంటి కథలు రాశారు అని చెప్పేసి నేర్చుకున్నాము. అదేవిధంగా కాంచనపల్లి చిన వెంకట రామారావు గారు దావతు, ఆకలి, చెరువొడ్డున అనేటువంటి కథలు రాశారు అని చెప్పేసి నేర్చుకున్నాము. ఆకలి, చెరువొడ్డున, దావతు అనే కథలు రాసింది ఎవరు అంటే కాంచనపల్లి చిన వెంకట రామారావు. ఇది గుర్తుంచుకోవడం కోసం మేమంతా ఆకలితో చెరువొడ్డున దావతు చేశాం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే ఆకలి, చెరువొడ్డున, దావత్ అనే కథలు గుర్తొస్తాయి. ఈ ఆకలి, చెరువొడ్డున, దావత్ అనే కథలు రాసింది కాంచనపల్లి చిన వెంకట రామారావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ చెరువొడ్డున అనే కథలోని ఇతివృత్తం ఏమిటి అంటే హిందూ ముస్లిం దొరలు నీటిని పొలాలకు అందకుండా ఇబ్బందులు పెట్టిన సందర్భంలో హిందూ ముస్లిం రైతులు ఏకమై దొరలు పొలాలకు నీరు అందకుండా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో హిందూ ముస్లిం రైతులు ఏకమై పోరాడి గెలవడమే ఇతివృత్తముగా గల కథ ఏమిటి అంటే చెరువొడ్డున అనే కథ. ఈ చెరువొడ్డున అనే కథ రాసింది కాంచనపల్లి చిన వెంకట రామారావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సర్కారు కిస్టు అనే కథ రాసింది ఎవరు అంటే మంద రామారెడ్డి. సర్కారు కిస్టు అనే కథ రాసింది ఎవరు? మంద రామారెడ్డి. మంద రామారెడ్డి రాసిన కథ సర్కారు కిస్టు. సర్కారు కిస్టు అనే కథ రాసింది మంద రామారెడ్డి అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో ఆవుల పిచ్చయ్య కొన్ని కథలు రాయడం జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంలో ఆవుల పిచ్చయ్య కొన్ని కథలు రాశారు. ఆ కథలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈత గింజ ఇచ్చి తాటి గింజలాగిన జమీందారు. ఈత గింజ ఇచ్చి తాటి గింజలాగిన జమీందారు, దౌరా, ఊరేగింపులు, ఈత గింజ ఇచ్చి తాటి గింజలాగిన జమీందారు, ఈత గింజ ఇచ్చి తాటి గింజలాగిన జమీందారు, దౌరా, ఊరేగింపులు, దినచర్య, వెట్టి చాకిలి. దౌరా, ఊరేగింపులు, దినచర్య, వెట్టి చాకలి. ఈ కథలు రాసింది ఎవరు అంటే ఆవుల పిచ్చయ్య అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? ఈత గింజ ఇచ్చి తాటి గింజలాగిన జమీందారు, దౌరా, ఊరేగింపులు, దినచర్య, వెట్టి చాకలి అనే కథలు రాసినది ఎవరు అంటే ఆవుల పిచ్చయ్య. ఈ కథలన్నీ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంలో రాయబడినవి. మరి ఈ ఆవుల పిచ్చయ్య యొక్క కథలను సేకరించినది ఎవరు అంటే సంగిశెట్టి శ్రీనివాస్.
ఆవుల పిచ్చయ్య కథలను సేకరించి వెలుగులోకి తీసుకొచ్చినది ఎవరు అంటే సంగిశెట్టి శ్రీనివాస్ అనే విషయం కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, భాస్కర భట్ల కృష్ణారావు కథలు. భాస్కర భట్ల కృష్ణారావు కథలు చూస్తే చంద్రలోకానికి ప్రయాణం, కృష్ణారావు కథలు, వెన్నెల రాత్రి, ఇజ్జత్. చంద్రలోకానికి ప్రయాణం, కృష్ణారావు కథలు, వెన్నెల రాత్రి, ఇజ్జత్ అనే కథలు రాసింది ఎవరు అంటే భాస్కర భట్ల కృష్ణారావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, చంద్రలోకానికి ప్రయాణం, కృష్ణారావు కథలు, వెన్నెల రాత్రి, ఇజ్జత్ అనే కథలు రాసింది ఎవరు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. భాస్కర భట్ల కృష్ణారావు అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని ఒక సెంటెన్స్ రూపంలోకి మార్చుకొని గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే, చంద్రలోకానికి ప్రయాణమైన భాస్కర భట్ల, చంద్రలోకానికి ప్రయాణమైన భాస్కర భట్ల వెన్నెల రాత్రిలో ఇజ్జత్ కోసం కృష్ణారావు కథలు చదివాడు. చంద్రలోకానికి ప్రయాణమైన భాస్కర భట్ల వెన్నెల రాత్రిలో ఇజ్జత్ కోసం కృష్ణారావు కథలు చదివారు అనేటువంటి సెంటెన్స్ మనం గుర్తుంచుకున్నట్లయితే, భాస్కర భట్ల కృష్ణారావు చంద్రలోకానికి ప్రయాణం, వెన్నెల రాత్రి, ఇజ్జత్, కృష్ణారావు కథలు అనే కథలు రాశాడు అని చెప్పేసి మనకు జ్ఞప్తికి రావడానికి, గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది, రావాలి కూడా. నెక్స్ట్ చూస్తే, తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రిస్తూ పాకాల యశోదారెడ్డి 3 కథా సంపుటాలు వెలువరించింది. మా ఊరి ముచ్చట్లు, హెచ్చమ్మ కథలు, ధర్మశాల. ఇవి తెలంగాణ గ్రామీణ జీవనాన్ని చిత్రిస్తూ పాకాల యశోదారెడ్డి రాసిన కథలు. ఏంటి అవి? మా ఊరి ముచ్చట్లు, హెచ్చమ్మ కథలు, ధర్మశాల. నెక్స్ట్ చూస్తే, చరమరాత్రి కథా సంపుటిని రాసింది ఎవరు అంటే శ్రీశ్రీ. చరమరాత్రి కథా సంపుటి రాసింది ఎవరు ఫ్రెండ్స్? శ్రీశ్రీ రాశాడు. ఇందులో ముఖ్యమైనటువంటి కథలు మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే, అనామిక, హేమంతం, అశ్వమేధ యాగం. అనామిక, హేమంతం, అశ్వమేధ యాగం, కోనేటిరావు కథలు. అనామిక, హేమంతం, అశ్వమేధ యాగం, కోనేటిరావు కథలు అనేవి ఏ కథల సంపుటిలో కలవు అంటే చరమరాత్రి కథల సంపుటిలో కలవు. చరమరాత్రి కథల సంపుటి రాసింది శ్రీశ్రీ. శ్రీశ్రీ రాసిన చరమరాత్రి కథల సంపుటిలో అనామిక, హేమంతం, అశ్వమేధయాగం, కోనేటిరావు కథలు కలవు అని గుర్తుంచుకోండి. అనామిక, హేమంతం, అశ్వమేధయాగం, కోనేటిరావు కథలు అనే కథలు ఎక్కడ ఉన్నాయి అంటే చరమరాత్రి అనే కథల సంపుటిలో ఉన్నాయి. చరమరాత్రి అనే కథల సంపుటి శ్రీశ్రీ రాశాడని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే, చైతన్య స్రవంతి ధోరణిలో కథలు రాసిన రచయిత ఎవరు అంటే శ్రీశ్రీ. గుర్తుంచుకోవాలి, చాలా ముఖ్యమైన అంశం. చైతన్య స్రవంతి ధోరణిలో కథలు రాసినటువంటి కవి ఎవరు అని చెప్పి అడుగుతారు. శ్రీశ్రీ అని గుర్తుంచుకోండి. చైతన్య స్రవంతి ధోరణిలో కథలు రాసిన రచయిత శ్రీశ్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. త్రిపురనేని గోపీచంద్ రచించిన కథలు చూసినట్లయితే ధర్మవడ్డీ, ఇందూ పాతివ్రత్యం, వెంకటాచలం పాత్ర. ధర్మవడ్డీ, ఇందూ పాతివ్రత్యం, వెంకటాచలం పాత్ర, పీడిత హృదయం, కూపస్థ మండూకం. మళ్ళీ వినాలి, ధర్మవడ్డీ, ఇందూ పాతివ్రత్యం, వెంకటాచలం పాత్ర, పీడిత హృదయం, కూపస్థ మండూకం. మమకారం, దేవుని జీవితం. మమకారం, దేవుని జీవితం, దేశం ఏమయ్యేటట్టు. మమకారం, దేవుని జీవితం, దేశం ఏమయ్యేటట్టు, గీతా పారాయణం. ఆత్మద్రోహులు, ఆత్మద్రోహులు, భార్యల్లోనే ఉంది. జనాభా, ఆపద్బాంధవ్యం, భార్యల్లోనే ఉంది. జనాభా, ఆపద్బాంధవ్యం అనే కథలు రాసింది ఎవరు అంటే త్రిపురనేని గోపీచంద్. బాగా వినాలి, 1కి 4 సార్లు చదవాలి, గుర్తుండాలంటే. ధర్మవడ్డీ, ఇందూ పాతివ్రత్యం, వెంకటాచలం పాత్ర, పీడిత హృదయం,
ధర్మవొడ్డి ఇందూ పాతివ్రత్యం వెంకటాచలం పాత్ర పీడిత హృదయం కూపస్థ మండూకం మమకారం దేవుని జీవితం దేశం ఏమయ్యేటట్టు గీతా పారాయణం ఆత్మద్రోహులు భార్యల్లోనే ఉంది జనాభా ఆపద్బాంధవ్యం అనే కథలు రాసింది ఎవరు అంటే త్రిపురనేని గోపీచంద్ అని గుర్తుంచుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి కవి, కథలకు సంబంధించినంత వరకు త్రిపురనేని గోపీచంద్ గారు. కాబట్టి మళ్ళీ ఒకసారి వినండి. ధర్మవొడ్డి ఇందూ పాతివ్రత్యం వెంకటాచలం పాత్ర పీడిత హృదయం. ధర్మవొడ్డి ఇందూ పాతివ్రత్యం వెంకటాచలం పాత్ర పీడిత హృదయం. ధర్మవొడ్డి ఇందూ పాతివ్రత్యం వెంకటాచలం పాత్ర పీడిత హృదయం అనే కథలు రాసింది ఎవరు? త్రిపురనేని గోపీచంద్. కూపస్థ మండూకం మమకారం దేవుని జీవితం దేశం ఏమయ్యేటట్టు. కూపస్థ మండూకం మమకారం దేవుని జీవితం దేశం ఏమయ్యేటట్టు అనే కథలు రాసింది ఎవరు? త్రిపురనేని గోపీచంద్నే. గీతా పారాయణం ఆత్మద్రోహులు భార్యల్లోనే ఉంది జనాభా, ఇంకా చూస్తే ఆపద్బాంధవ్యం అనే కథలు రాసింది ఎవరు? త్రిపురనేని గోపీచంద్. ఆత్మద్రోహులు భార్యల్లోనే ఉంది జనాభా ఆపద్బాంధవ్యం అనే కథలు రాసింది ఎవరు? దేశద్రోహులు భార్యల్లోనే ఉంది జనాభా ఆపద్బాంధవ్యం అనే కథలు త్రిపురనేని గోపీచంద్ రాశాడు. 1కి 4 సార్లు చదివినట్లయితే గుర్తుంటుంది బ్రహ్మాండంగా. నెక్స్ట్ చూస్తే పాలగుమ్మి పద్మరాజు కథలు. పాలగుమ్మి పద్మరాజు కథలు ఏంటి అంటే గాలివాన, పరిహారం, పడవ ప్రయాణం. గాలివాన, పరిహారం, పడవ ప్రయాణం, కూలీ జనం. గాలివాన, పరిహారం, పడవ ప్రయాణం, కూలీ జనం, వాసన లేని పువ్వులు. గాలివాన, పడవ ప్రయాణం, పరిహారం, వాసన లేని పువ్వులు, కూలీ జనం అనే కథలు రాసింది ఎవరు? పాలగుమ్మి పద్మరాజు అని గుర్తుంచుకోవాలి. గాలివాన, పడవ ప్రయాణం, పరిహారం, వాసన లేని పువ్వులు, కూలీ జనం అనే కథలు పాలగుమ్మి పద్మరాజు రాశాడు. వెండి సీసా, సుబ్బి, ఆశాజీవులు అనే కథలు రాసింది ఎవరు? పాలగుమ్మి పద్మరాజునే. వెండి సీసా, సుబ్బి, ఆశాజీవులు. వెండి సీసా, సుబ్బి, ఆశాజీవులు అనే కథలు రాసింది ఎవరు? వెండి సీసా, సుబ్బి, ఆశాజీవులు అనే కథలను పాలగుమ్మి పద్మరాజు రాశాడు. గాలివాన, పరిహారం, పడవ ప్రయాణం, వాసన లేని పువ్వులు, కూలీ జనం అనే కథలు, అదేవిధంగా సుబ్బి, వెండి సీసా, నెక్స్ట్ చూస్తే ఆశాజీవులు. సుబ్బి, వెండి సీసా, ఆశాజీవులు అనే కథలు రాసినది ఎవరు? గుర్తుంచుకోవాలి. ఎవరు రాశారు? పాలగుమ్మి పద్మరాజు రాశారు. 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక వారు 1952లో హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక వారు న్యూయార్క్ నుంచి వెలువడే హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక వారు నిర్వహించిన అంతర్జాతీయ కథానికల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథ ఏమిటి అంటే గాలివాన. 1952లో ది న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక వారు నిర్వహించిన అంతర్జాతీయ కథానికల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథ ఏమిటి అంటే గాలివాన అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే ఇల్లిందల సరస్వతీదేవి రచించిన కథలు. ఇల్లిందల సరస్వతీదేవి రచించినటువంటి కథలు. మనకు ఇల్లిందల సరస్వతీదేవికి సంబంధించి 9వ తరగతిలో తెలంగాణ వారికి తీయని పలకరింపు అనేటువంటి పాఠ్యాంశం ఉండడం జరిగింది. రైట్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రచనలు బాగా గుర్తుంచుకోవాలి. ముత్యాల మనసు, స్వర్ణ కమలాలు, పండుగ బహుమానం. ముత్యాల మనసు, స్వర్ణ కమలాలు, పండుగ బహుమానం. ముత్యాల మనసు, స్వర్ణ కమలాలు, పండుగ బహుమానం. జైలు లోపల
బలీయసి కేవలమీశ్వరాజ్ఞ, జైలు లోపల బలీయసి కేవలమీశ్వరాజ్ఞ, తులసీ దళాలు స్నేహబంధం, బలీయసి కేవలమీశ్వరాజ్ఞ, తులసీ దళాలు స్నేహబంధం, మనిషి వేట, స్నేహబంధం మనిషి వేట, ఓల్డ్ ఏజ్ హోమ్, స్నేహబంధం మనిషి వేట, ఓల్డ్ ఏజ్ హోమ్, స్త్రీ నీకు రక్షణ ఎక్కడా, స్త్రీ నీకు రక్షణ ఎక్కడా మొదలగు కథలు రాసింది ఎవరు అంటే ఇల్లిందల సరస్వతీదేవి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. జైలు లోపల అనేటువంటి కథలు రాసింది ఇల్లిందల సరస్వతీదేవి అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. మరి జైలు లోపల అనే కథల సంపుటి ఎవరు రాశారో మీకు తెలుసు, ఒట్టికోట ఆళ్వారు స్వామి రాయడం జరిగింది, అది కూడా గుర్తుంచుకోవాలి. జైలు లోపల అనేటువంటి కథల సంపుటి రాసింది ఎవరు, ఒట్టికోట ఆళ్వారు స్వామి. జైలు లోపల అనే కథ రాసింది ఎవరు, ఇల్లిందల సరస్వతీదేవి, బాగా గుర్తుంచుకోండి ఓకేనా. ముత్యాల మనసు స్వర్ణ కమలాలు పండుగ బహుమానము, జైలు లోపల ముత్యాల మనసు స్వర్ణ కమలాలు పండుగ బహుమానము, జైలు లోపల బలీయసి కేవలమీశ్వరాజ్ఞ, జైలు లోపల బలీయసి కేవలమీశ్వరాజ్ఞ, అదేవిధంగా తులసీ దళాలు స్నేహబంధం, తులసీ దళాలు స్నేహబంధం, మనిషి వేట ఓల్డ్ ఏజ్ హోమ్, తులసీ దళాలు మనిషి వేట స్నేహబంధం ఓల్డ్ ఏజ్ హోమ్, శ్రీ నీకు రక్షణ ఎక్కడా అనేటువంటి కథలు ఇల్లిందల సరస్వతీదేవి రాసింది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా. రైట్, ఇందులో కొన్ని రచనల్ని మనం సెంటెన్స్ రూపంలో గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే ఇల్లిందల సరస్వతీదేవి లేదు అంటే ఇల్లిందల అని అనండి. ఇల్లిందల తన ముత్యాల మనసుతో జైలు లోపల నుండి ఓల్డ్ ఏజ్ హోమ్ కు పండుగ బహుమానం పంపింది. ఇల్లిందల తన ముత్యాల మనస్సుతో జైలు లోపల నుండి ఓల్డ్ ఏజ్ హోమ్ కు పండుగ బహుమానం పంపింది. ఇల్లిందల తన ముత్యాల మనస్సుతో, ఇల్లిందల తన ముత్యాల మనస్సుతో జైలు లోపల నుండి ఓల్డ్ ఏజ్ హోమ్ కు పండుగ బహుమానం పంపింది అనే సెంటెన్స్ గుర్తుంచుకున్నట్లయితే మనకు ముత్యాల మనస్సు, జైలు లోపల, ముత్యాల మనస్సు జైలు లోపల, ఓల్డ్ ఏజ్ హోమ్, పండుగ బహుమానం అనేటువంటి కథలు గుర్తొస్తాయి. ఈ కథలు రాసింది ఇల్లిందల సరస్వతీదేవి అని చెప్పేసి కూడా మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇల్లిందల తన ముత్యాల మనస్సుతో జైలు లోపల నుండి ఏం చేసింది, ఓల్డ్ ఏజ్ హోమ్ కు పండుగ బహుమానం పంపించింది. అప్పుడు ముత్యాల మనస్సు, ఓల్డ్ ఏజ్ హోమ్, జైలు లోపల నుండి పండుగ బహుమానం అనే కథలు ఇల్లిందల రాసింది అని చెప్పి మనకు గుర్తుకు రావాలి. నెక్స్ట్ మరికొన్ని రచనల్ని మనం వాక్య రూపంలోకి మార్చుకుంటే, మనిషి వేట ఓ స్త్రీ నీకు రక్షణ ఎక్కడా, మనిషి వేట ఓ స్త్రీ నీకు రక్షణ ఎక్కడా, ఇదంతా బలీయసి కేవలమీశ్వరాజ్ఞ, ఇదంతా బలీయసి కేవలమీశ్వరాజ్ఞ అనేటువంటి రచనలు గుర్తుంచుకోవడం కోసం మనిషి వేటలో ఓ స్త్రీ నీకు రక్షణ ఎక్కడా లేదు, ఇదంతా కేవలమీశ్వరాజ్ఞ, ఇదంతా బలీయసి కేవలమీశ్వరాజ్ఞ అని గుర్తుంచుకోండి ఓకేనా. మనిషి వేటలో ఓ స్త్రీ నీకు రక్షణ ఎక్కడా, ఇదంతా బలీయసి కేవలమీశ్వరాజ్ఞ అని ఒక సెంటెన్స్ తయారు చేసుకున్నట్లయితే మనిషి వేట ఓ స్త్రీ నీకు రక్షణ ఎక్కడా, బలీయసి కేవలమీశ్వరాజ్ఞ అనేటువంటి కథలు మనకు గుర్తుకు వస్తాయి. ఈ కథలు రాసింది ఇల్లిందల సరస్వతీదేవి అని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇల్లిందల సరస్వతీదేవికి సంబంధించిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, వీరు రాసిన స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది.
ఓకేనా. ఇల్లిందల సరస్వతీదేవి రచించినటువంటి స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా మనం ఈ రచనలలో చూస్తే తులసి దళాలు అనేటువంటి రచన మనకి సెంటెన్స్ రూపంలో రాలేదు. ఓకే, దాన్ని కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓవరాల్గా మళ్ళీ రచనలన్నీ ఒకసారి వినండి. ముత్యాల మనసు, స్వర్ణ కమలాలు, పండుగ బహుమానం, జైలు లోపల, బలీయసి కేవలం ఈశ్వరాజ్ఞ, తులసి దళాలు, స్నేహ బంధం, మనిషి వేట, ఓల్డ్ ఏజ్ హోమ్, ఓ శ్రీ నీకు రక్షణ ఎక్కడ, ఇవన్నీ ఇల్లిందల సరస్వతీదేవి రచనలు. ఇక నెక్స్ట్ చూస్తే బుచ్చిబాబు కథలు చూద్దాం. బుచ్చిబాబు కథలు చూస్తే తెరచాపదించిన పడవ, ఆరుగురు కథకులు, ఒక నాయిక. తెరచాపదించిన పడవ, ఆరుగురు కథకులు, ఒక నాయిక. నన్ను గురించి కథ రాయవు, ఊడిన చక్రం వాడిన పుష్పం, కలలో జారిన కన్నీరు. ఊడిన చక్రం వాడిన పుష్పం, కలలో జారిన కన్నీరు. ఆ వాడిన ఆకులు నిరంతరత్రయం, కాలచక్రం నిలిచింది. ఆమె నీడ మరమేకులు చీరమడతలు, మూడు కోతులు. ఆమె నీడ మరమేకులు చీరమడతలు, మూడు కోతులు. ఈ కథలన్నీ రాసింది బుచ్చిబాబు. ఎవరు? బుచ్చిబాబు అని గుర్తుంచుకోండి. తెరచాపదించిన పడవ, ఆరుగురు కథకులు, ఒక నాయిక. నన్ను గురించి కథ రాయవు. తెరచాపదించిన పడవ, ఆరుగురు కథకులు, ఒక నాయిక. నన్ను గురించి కథ రాయవు, ఊడిన చక్రం వాడిన పుష్పం, కలలో జారిన కన్నీరు. ఊడిన చక్రం వాడిన పుష్పం, కలలో జారిన కన్నీరు. ఆ వాడిన ఆకులు నిరంతరత్రయం, కాలచక్రం నిలిచింది అనే కథలు రాసింది ఎవరు? బుచ్చిబాబు. ఆమె నీడ మరమేకులు చీరమడతలు, మూడు కోతులు. ఆమె నీడ మరమేకులు చీరమడతలు, మూడు కోతులు అనే కథలు కూడా బుచ్చిబాబే రాశాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూస్తే మాధవ పెద్ది గోపాలకృష్ణ గోఖలే రాసిన కథలు చూడండి. బండరాముడి పెళ్లి, బల్లకట్టు పాపయ్య. మాధవ పెద్ది గోపాలకృష్ణ గోఖలే రాసిన కథలు చూడండి ఫ్రెండ్స్. ఏంటవి? బండరాముడి పెళ్లి, బల్లకట్టు పాపయ్య, మూగ జీవాలు, అభిమానం. బండరాముడి పెళ్లి, బల్లకట్టు పాపయ్య, మూగ జీవాలు, అభిమానము అనే కథలు రాసింది ఎవరు అంటే మాధవ పెద్ది గోపాలకృష్ణ గోఖలే. బండరాముడి పెళ్లి, అదేవిధంగా బల్లకట్టు పాపయ్య, మూగ జీవాలు, అభిమానం అనే కథలు రాశాడు. బండరాముడి పెళ్లి, బల్లకట్టు పాపయ్య, మూగ జీవాలు, అభిమానం అనే కథలు రాసింది మాధవ పెద్ది గోపాలకృష్ణ గోఖలే అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 4 కథలను ఒక సెంటెన్స్ రూపంలో గుర్తుంచుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే, మూగ జీవాల మీద అభిమానంతో బల్లకట్టు పాపయ్య బండరాముడి పెళ్లి జరిపించాడు. మూగజీవాల మీద అభిమానంతో బల్లకట్టు పాపయ్య బండరాముడి పెళ్లి జరిపించాడు అని చెప్పి గుర్తుంచుకోండి. అప్పుడు మూగజీవాలు, అభిమానము, బల్లకట్టు పాపయ్య, ఓకేనా, బండరాముడు అనేటువంటి కథలు మనకు గుర్తుకొస్తాయి. ఈ కథలు రాసింది ఎవరు అంటే మాధవ పెద్ది గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి విషయం కూడా మనకు గుర్తుకు రావాలి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే చాగంటి సోమయాజులు రచించిన కథలు. చాసం అంటాం కదా, చాగంటి సోమయాజులు రచించిన కథలు చూస్తే వాయులీనం, పరబ్రహ్మం, కుక్కుటేశ్వరం. చాసో కథలు వాయులీనం, పరబ్రహ్మం, కుక్కుటేశ్వరం,
బండపాటు, కుంకుడాకు, బొండుమల్లెలు. మళ్ళీ ఒకసారి వినండి. వాయులీనం, పరబ్రహ్మం, కుక్కుటేశ్వరం, బండపాటు, కుంకుడాకు. ఓకేనా. ఈ యొక్క కథలు రాసింది ఎవరు అంటే చాసో రాశాడు. బుగ్గి బూడిదమ్మ కథ, బుగ్గి బూడిదమ్మ కథ గుర్తుంచుకోవాలి. బల్లూక స్వప్నం, బుగ్గి బూడిదమ్మ కథ, బల్లూక స్వప్నం, చిన్నాజీ, దుమ్ములగొండి, బొండు మల్లెలు, ఎంపు ఎందుకు పారేస్తాను, నాన్న బదిలీ. ఈ కథలు రాసింది ఎవరు అంటే చాసో. ఈ కథలు రాసింది ఎవరు? చాసో. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వింటూ పరిశీలించండి. వాయులీనం, పరబ్రహ్మం, కుక్కుటేశ్వరం, వాయులీనం, పరబ్రహ్మం, కుక్కుటేశ్వరం, బండపాటు, కుంకుడాకు, బుగ్గి బూడిదమ్మ కథ, బల్లూక స్వప్నం, చిన్నాజీ, బుగ్గి బూడిదమ్మ కథ, బల్లూక స్వప్నం, చిన్నాజీ, దుమ్ములగొండి, బొండు మల్లెలు, చిన్నాజీ, దుమ్ములగొండి, బొండు మల్లెలు, ఎంపు ఎందుకు పారేస్తాను, నాన్న బదిలీ. ఈ కథలన్నీ రాసింది చాసు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇంకా మనం బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే, వాయులీనం వల్ల పరబ్రహ్మం సాక్షిగా కుక్కుటేశ్వరంలో కుంకుడాకు, బొండు మల్లెలు రాలాయి అని చెప్పి గుర్తుంచుకోండి. వాయులీనం వల్ల పరబ్రహ్మం సాక్షిగా కుక్కుటేశ్వరంలో కుంకుడాకు, బొండు మల్లెలు రాలాయి అని గుర్తుంచుకున్నట్లయితే, వాయులీనం, పరబ్రహ్మం, కుక్కుటేశ్వరం, కుంకుడాకు, బొండు మల్లెలు అనే కథలు మనకు గుర్తుకు వస్తాయి. ఓకేనా. రైట్. ఇంకా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మిగిలిన అంశాలు చూస్తే, బండపాటు. ఏ పాటు? బండపాటు. బుగ్గి బూడిదమ్మ కథ, బండపాటు, బుగ్గి బూడిదమ్మ కథ, బల్లూక స్వప్నం, చిన్నాజీ, దుమ్ములగొండి. ఓకేనా. ఎంపు ఎందుకు పారేస్తాను, నాన్న బదిలీ. ఈ కథలు చాసో రాశాడు అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా. పదే పదే చదవడమే గుర్తుండాలంటే, చేసేది ఏం లేదు. నెక్స్ట్ చూస్తే, రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలు. రావి శాస్త్రి అంటాం కదా. రైట్. చూడండి. 6 సారా కథలు, కలకంటి, రుక్కులు. 6 సారా కథలు, కలకంటి, రుక్కులు, కార్నర్ సీటు. 6 సారా కథలు, కలకంటి, రుక్కులు, కార్నర్ సీటు, రొట్టె ముక్క, జరియంచు చీర, నల్లమేక, ఎండ, పిపీలికం, వెన్నెల. నల్లమేక, ఎండ, పిపీలికం, వెన్నెల. ఓకేనా. 6 సారా కథలు, 6 సారా కథలు, కలకంటి, రుక్కులు, కార్నర్ సీటు, జరీ అంచు చీర, నల్లమేక, ఎండ, పిపీలికం, వెన్నెల అనే కథలు రాసింది ఎవరు అంటే రావి శాస్త్రి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. రావి శాస్త్రి గారి కలకంటి సెంటెన్స్ రూపంలో గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని కథల్ని. రావి శాస్త్రి గారి కలకంటి కార్నర్ సీటుపై కూర్చొని జరీ అంచు చీరతో రొట్టె ముక్క తిన్నది అని గుర్తుంచుకోండి. రావి శాస్త్రి గారి కలకంటి కార్నర్ సీటుపై కూర్చొని జరీ అంచు చీరతో రొట్టె ముక్క తిన్నది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అప్పుడు కలకంటి అనే రచన గుర్తుకు వస్తుంది, కార్నర్ సీటు అనే రచన గుర్తుకు వస్తుంది, రొట్టె ముక్క అనే రచన గుర్తుకు వస్తుంది, జరీ అంచు చీర అనేటువంటి రచన కూడా గుర్తు వస్తుంది. ఇవన్నీ కూడా కథలు అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి ప్రధానంగా. ఓకేనా. రైట్. ఇక అదే విధంగా చూస్తే, నల్లమేక, ఎండ, పిపీలికం, వెన్నెల అనేటువంటి రచనలు గుర్తుంచుకోవడం కోసం, నల్లమేక, పిపీలికం
ఎండలో తిరిగి వెన్నెలలో విశ్రాంతి తీసుకున్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. నల్లమేక పిపీలికం ఎండలో తిరిగి వెన్నెలలో విశ్రాంతి తీసుకున్నాయి అని సెంటెన్స్ గుర్తుంచుకున్నట్లయితే నల్లమేక పిపీలికం అనే కథలు గుర్తుకు వస్తాయి, ఎండ అనే కథ గుర్తుకు వస్తుంది, వెన్నెల అనే కథ గుర్తుకు వస్తుంది. ఈ నల్లమేక, పిపీలికం, ఎండ, వెన్నెల అనే కథలు రావిశాస్త్రి రాశాడు అనేటువంటి విషయం కూడా మనకు గుర్తుకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. మరి రావిశాస్త్రి రాసినటువంటి మరో కథలు ఏంటంటే ఆరు సారా కథలు రాసింది ఎవరు? రావిశాస్త్రి. ఆరు సారా కథలు కూడా రావిశాస్త్రి రాశాడు, గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక ముల్లపూడి వెంకటరమణ గురించి చూద్దాం. ముల్లపూడి వెంకటరమణ గురించి చూస్తే బుడుగు, సీగాన పశూనాంబ, అప్పారావు, అప్పారావు, రాధాగోపాలం, రెండు జడల సీత. ఇవి తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి కథలు. ఇవి పాత్రలు ఏంటవి చూడండి. బుడుగు, సీగాన పశూనాంబ, అప్పారావు, రాధాగోపాలం, రెండు జడల సీత వంటి అద్భుతమైన పాత్రలను సృష్టించిన సృష్టికర్త ఎవరు అంటే ముల్లపూడి వెంకటరమణ. ముల్లపూడి వెంకటరమణ సృష్టించిన పాత్రల పేర్లు గుర్తుంచుకోండి. పాత్ర పేరు ఇచ్చి ఈ పాత్ర సృష్టికర్త ఎవరు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. పాత్ర పేరు ఇచ్చి ఈ పాత్ర సృష్టికర్త ఎవరు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బాగా పరిశీలించాలి. బుడుగు, సీగాన పశూనాంబ, అప్పారావు, రాధాగోపాలం, రెండు జడల సీత. బుడుగు, సీగాన పశూనాంబ, అప్పారావు, రాధాగోపాలం, రెండు జడల సీత అనే పాత్రల సృష్టికర్త ఎవరు అంటే ముల్లపూడి వెంకటరమణ అని గుర్తుంచుకోండి. ముల్లపూడి వెంకటరమణ కథలు చూడండి. కానుక, ఆకలి, ఆనందరావు, యువరాజు మహారాజు, కానుక, ఆకలి, ఆనందరావు, యువరాజు మహారాజు. నెక్స్ట్ చూస్తే ఇవి కథలు. ముల్లపూడి వెంకటరమణ రచించినటువంటి కథలు కానుక, ఆకలి, ఆనందరావు, యువరాజు మహారాజు. వీటిని ఒక సెంటెన్స్ రూపంలో గుర్తుంచుకున్నట్లయితే కథా సంపుటాలు కూడా చూద్దాం. ఓకే, చూడండి. కథా సంపుటాలు చూస్తే ముల్లపూడి వెంకటరమణ రచించినటువంటి కథా సంపుటాలు కూడా చూడండి. వేట, జనతా ఎక్స్ప్రెస్, రాధాగోపాలం కథలు, సీతా కళ్యాణం. వేట, జనతా ఎక్స్ప్రెస్, రాధాగోపాలం కథలు, సీతా కళ్యాణము అనే కథా సంపుటాలు రాసింది ఎవరు అంటే ముల్లపూడి వెంకటరమణ. జనతా ఎక్స్ప్రెస్, వేట, రాధాగోపాలం కథలు, సీతా కళ్యాణం అనే కథా సంపుటాలు రాసింది ఎవరు? ముల్లపూడి వెంకటరమణ. రైట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసేటువంటి ప్రయత్నం చేస్తే యువరాజు మహారాజు వేటకు వెళ్ళి ఆకలితో ఉన్న ఆనందరావుకు కానుక తెచ్చాడు. యువరాజు మహారాజు వేటకు వెళ్ళి ఆకలితో ఉన్న ఆనందరావుకు కానుక తెచ్చాడు అని చెప్పి ఒక సెంటెన్స్ మనం తయారు చేసుకుంటే, ఓకేనా. యువరాజు మహారాజు అనే కథ, వేటకు వెళ్ళిలో వేట అనే కథ, వేటకు వెళ్ళి ఆకలితో ఉన్న ఆనందరావుకు అన్నప్పుడు ఆకలి అనే కథ, ఆనందరావు అనే కథ, కానుక తెచ్చాడు అన్నప్పుడు కానుక అనే కథ మనకు గుర్తుకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. యువరాజు మహారాజు వేటకు వెళ్ళి ఆకలితో ఉన్న ఆనందరావుకు కానుక తెచ్చాడు. అప్పుడు యువరాజు మహారాజు అనే కథ గుర్తుకు వస్తుంది, వేటకు వెళ్ళిలో వేట అనే కథ గుర్తుకు వస్తుంది, ఆకలి అనే కథ గుర్తుకు వస్తుంది, ఆనందరావు అనే కథ గుర్తుకు వస్తుంది, కానుక అనే కథ కూడా గుర్తుకు వస్తుంది. ఈ కథలు రాసింది ముల్లపూడి వెంకటరమణ అని చెప్పేసి మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా. ఇందులో వేట అనేది కథా సంపుటి అని గుర్తుంచుకోవాలి. వేట అనేది కథా సంపుటి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇంకా జనతా ఎక్స్ప్రెస్, రాధాగోపాలం కథలు, సీతా కళ్యాణము అనే కథలు గుర్తుంచుకోవడం కోసం రావిశాస్త్రి జనతా ఎక్స్ప్రెస్ ఎక్కి
రాధా గోపాలం కథలు నచ్చక సీతా కళ్యాణం చూశాడు. రావి శాస్త్రి జనతా ఎక్స్ప్రెస్, సారీ ఇక్కడ రావి శాస్త్రి ప్రస్తావన లేకుండా మనం ముల్లపూడి ప్రస్తావన తెద్దాం. ముల్లపూడి జనతా ఎక్స్ప్రెస్ ఎక్కి రాధా గోపాలం కథలు నచ్చక సీతా కళ్యాణం చూశాడు అని చెప్పేసి గుర్తుంచుకున్నట్లయితే ముల్లపూడి వెంకటరమణ జనతా ఎక్స్ప్రెస్ అనే కథా సంపుటం, అదేవిధంగా రాధా గోపాలం కథలు అనే కథా సంపుటం, సీతా కళ్యాణము అనే కథా సంపుటం రాశాడు అని చెప్పేసి మనకు గుర్తుకు వస్తుంది. వేట, జనతా ఎక్స్ప్రెస్, రాధా గోపాలము, సీతా కళ్యాణము అనే కథా సంపుటాలు రాసింది ఎవరు? ముల్లపూడి వెంకటరమణ. జనతా ఎక్స్ప్రెస్, వేట, రాధా గోపాలం కథలు, సీతా కళ్యాణం అనే కథా సంపుటాలను రాసింది ముల్లపూడి వెంకటరమణ అని గుర్తుంచుకోవాలి. బుడుగు, శ్రీగాన ప్రసూనాంబ, రాధా గోపాలం, రెండు జడల సీత, అప్పారావు అనే పాత్రల సృష్టికర్త ఎవరు అంటే ముల్లపూడి వెంకటరమణ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూస్తే కాళీపట్నం రామారావు, చాలా ముఖ్యమైనటువంటి కథకుడు. కాళీపట్నం రామారావు కూడా చూస్తే యజ్ఞం, ఆర్తి, భయం, జీవధార, తీర్పు, కుట్ర, భయం, యజ్ఞం, ఆర్తి, జీవధార, తీర్పు, కుట్ర, చావు, నోరు. మళ్ళీ ఒకసారి వినండి. యజ్ఞం, ఆర్తి, భయం, జీవధార, తీర్పు, కుట్ర, చావు, నోరూం, పెంపకపు మమకారం. చావు, నోరూం, పెంపకపు మమకారం, అవిద్య, రాగమయి. ఈ కథలు రాసింది ఎవరంటే కాళీపట్నం రామారావు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఇక్కడ యజ్ఞము, ఆర్తి, భయం, చావు అనేటువంటి కథలు గుర్తుంచుకోవడం కోసం మనం ఒక సెంటెన్స్ తయారు చేసుకుంటే, ఆర్తి చావు భయంతో యజ్ఞం చేసింది అని గుర్తుంచుకోండి. ఆర్తి చావు భయంతో యజ్ఞం చేసింది అన్నప్పుడు కాళీపట్నం రామారావు ఆర్తి, చావు, యజ్ఞం, భయం అనేటువంటి కథలు రాశాడు అని చెప్పి మనకు గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? చావు, యజ్ఞం, ఆర్తి, భయం అయిపోయినాయి కదా. ఇంకా చూస్తే జీవధార, తీర్పు, కుట్ర, పెంపకపు మమకారం, అవిద్య, రాగమయి అనే కథలు ఉన్నాయి. ఇందులో మనం ఇంకొక సెంటెన్స్ తయారు చేసుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే, మరి పెంపకపు మమకారముతో అవిద్య, రాగమయి కుట్రలో చిక్కుకున్నాయి అని చెప్పి గుర్తుంచుకోండి. పెంపకపు మమకారముతో అవిద్య, రాగమయి కుట్రలో చిక్కుకున్నాయి. అప్పుడు పెంపకపు మమకారం, అవిద్య, రాగమయి, కుట్ర అనేటువంటి కథలు గుర్తుకొస్తాయి. ఈ కథలు రాసింది కాళీపట్నం రామారావు అని కూడా బాగా గుర్తుంచుకోవాలి. పదే పదే చదవడం చేసేది ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూస్తే యజ్ఞముతో 9 అనే కథా సంపుటికి గాను కాళీపట్నం రామారావుకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. బాగా గుర్తుంచుకోవాలి. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కాళీపట్నం రామారావు కథా సంపుటి ఏమిటి అంటే యజ్ఞంతో 9. కాళీపట్నం రామారావు రచించిన ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది అంటే యజ్ఞంతో 9 అనే కథా సంపుటికి. కాళీపట్నం రామారావు రచించిన యజ్ఞంతో 9 అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఋతుపవనాలు అనే కథా సంపుటి వెలువరించింది ఎవరు అంటే ఋతుపవనాలు అనే కథా సంపుటిని కాళీపట్నం రామారావు వెలువరించారు. కాళీపట్నం రామారావు రచించిన యజ్ఞంతో 9 అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఋతుపవనాలు అనే కథా సంపుటిని వెలువరించింది ఎవరు అంటే కాళీపట్నం రామారావు అనే విషయం గుర్తుంచుకోవాలి. యజ్ఞం, ఆర్తి, భయం, చావు, కుట్ర, తీర్పు, పెంపకపు మమకారం, నోరూం, అవిద్య, రాగమయి ఈ కథలు రాసింది ఎవరు అంటే కాళీపట్నం రామారావు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్న వారైతే తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.